హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్. ఇది చేసుకోవడం చాలా తేలిక అండ్ చాలా రుచిగా కూడా ఉంటుంది. పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా స్టవ్ మీద నీళ్ళు పెట్టి అవి మరిగాక ఒక కప్పు వరకు మిల్ మేకర్ వేసి 2 నిమిషాల పాటు ఉంచి వీటిని జల్లెల్లో వేసుకోవాలి. అప్పుడే నీళ్ళన్నీ పోతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. మిల్ మేకర్ని గట్టిగా పిండి నీళ్ళు లేకుండా నూనెలో వేసి వేయించుకోవాలి. మిల్ మేకర్ పై పొర అనేది బ్రౌన్గా అయ్యే వరకు వేయించుకోవాలి. అలా అయ్యాక తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని ఒక పావు చెంచా మిరియాలు, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ఎండుమిర్చి తుంపి వేసుకొని తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అవి వేగాక పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. అవి కూడా వేగాక కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం వేసి బాగా కలిపాక మిల్ మేకర్ వేసి మసాలాలన్నీ దానికి పట్టేలాగా బాగా కలపాలి. తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1 చెంచా ధనియాల పొడి, పావు చెంచా గరం మసాలా వేసి ఇదంతా బాగా కలిసేలాగా మిల్ మేకర్కి కలుపుకున్నాక ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేయాలి. ఘుమఘుమలాడే మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీకు గనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.